శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీలో 2019-24 మధ్య జరిగిన అక్రమాలపై విచారణ కమిటీ ఏర్పాటు చేశామని మంత్రి నారా లోకేష్ అన్నారు. 100 రోజుల్లో నివేదిక తెప్పించి బాధ్యులపై చర్యలు చేపడతామని చెప్పారు. యూనివర్సిటీలో ఉన్న ఖాళీల భర్తీ కోసం 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా తెలిపారు మంత్రి లోకేష్. విశ్వవిద్యాలయాల్ని పారదర్శకంగా నడిపించాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటానని ఈ సభాముఖంగా గౌరవ శాసనసభ్యుడు ఎంఎస్ రాజు గారికి నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఒక పక్కనేమో పారదర్శకంగా విశ్వవిద్యాలయాలు నడిపించాల లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఉంది అధ్యక్ష. 2019-24 కాలంలో నిధుల దుర్వినియోగంపై కొన్ని ఫిర్యాదులు అందినాయి. వాటిపై దర్యాప్తు చేస్తున్నాం. నేను ఇమ్మీడియట్గా ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తాను. రిపోర్టు 100 రోజుల్లో సబ్మిట్ చేయమని నేను ఆ కమిటీని కోరుతాను. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటానని ఈ సభాముఖంగా గౌరవ శాసనసభ్యుడు ఎంఎస్ రాజు గారికి నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఒక పక్కనేమో పారదర్శకంగా విశ్వవిద్యాలయాలు నడిపించాల లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఉంది అధ్యక్ష. 2019-24 కాలంలో నిధుల దుర్వినియోగంపై కొన్ని ఫిర్యాదులు అందినాయి. వాటిపై దర్యాప్తు చేస్తున్నాం. నేను ఇమ్మీడియట్గా ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తాను. రిపోర్టు 100 రోజుల్లో సబ్మిట్ చేయమని నేను ఆ కమిటీని కోరుతాను. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటానని ఈ సభాముఖంగా గౌరవ శాసనసభ్యుడు ఎంఎస్ రాజు గారికి నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఒక పక్కనేమో పారదర్శకంగా విశ్వవిద్యాలయాలు నడిపించాల లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఉంది అధ్యక్ష. 2019-24 కాలంలో నిధుల దుర్వినియోగంపై కొన్ని ఫిర్యాదులు అందినాయి. వాటిపై దర్యాప్తు చేస్తున్నాం. నేను ఇమ్మీడియట్గా ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తాను. రిపోర్టు 100 రోజుల్లో సబ్మిట్ చేయమని నేను ఆ కమిటీని కోరుతాను. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటానని ఈ సభాముఖంగా గౌరవ శాసనసభ్యుడు ఎంఎస్ రాజు గారికి నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఒక పక్కనేమో పారదర్శకంగా విశ్వవిద్యాలయాలు నడిపించాల లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఉంది అధ్యక్ష. 2019-24 కాలంలో నిధుల దుర్వినియోగంపై కొన్ని ఫిర్యాదులు అందినాయి. వాటిపై దర్యాప్తు చేస్తున్నాం. నేను ఇమ్మీడియట్గా ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తాను. రిపోర్టు 100 రోజుల్లో సబ్మిట్ చేయమని నేను ఆ కమిటీని కోరుతాను. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటానని ఈ సభాముఖంగా గౌరవ శాసనసభ్యుడు ఎంఎస్ రాజు గారికి నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఒక పక్కనేమో పారదర్శకంగా విశ్వవిద్యాలయాలు నడిపించాల లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఉంది అధ్యక్ష. 2019-24 కాలంలో నిధుల దుర్వినియోగంపై కొన్ని ఫిర్యాదులు అందినాయి. వాటిపై దర్యాప్తు చేస్తున్నాం. నేను ఇమ్మీడియట్గా ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తాను. రిపోర్టు 100 రోజుల్లో సబ్మిట్ చేయమని నేను ఆ కమిటీని కోరుతాను. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటానని ఈ సభాముఖంగా గౌరవ శాసనసభ్యుడు. రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాలలకు సొంత భవనాలు నిర్మిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు లేవన్నారు. 2 పాలిటెక్నిక్ కాలేజీలకు సొంత భవనాల్ని నిర్మిస్తున్నామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అడ్మిషన్లు పెంచేందుకు వచ్చే ఏడాది నుంచి కొత్త కోర్సుల్ని తీసుకొస్తున్నామని తెలిపారు మంత్రి నారా లోకేష్. 5 పాలిటెక్నిక్స్ కి ఇప్పటికీ భూములు కేటాయించాం అధ్యక్ష. దాంట్లో చోడవరం, పొన్నూరు, బేతంచెర్ల, మైదుకూరు, గుంతకల్. మైదుకూరు ఎమ్మెల్యే గారు అడిగిన దాంట్లో భూములు మనకు కేటాయించాం అధ్యక్ష. 3 పాలిటెక్నిక్స్ ఇప్పటికీ భూమి కూడా కేటాయించలేదు అధ్యక్ష. అది మచిలీపట్నం, కేఆర్పురం, అనపర్తి. ముందల ఈ 3టికి భూములు కేటాయించి ఈ 5 కూడా మేము కేంద్ర ప్రభుత్వంతో కూడా డిస్కస్ చేసి నిధులు ఎట్లా సమకూర్చి సొంత భవనాలు కట్టాలనేది 10 పాలిటెక్నిక్లకి ఒక లక్ష్యంగా మేము పెట్టుకుంటాం జరిగింది అధ్యక్ష. అది మేము పూర్తి చేస్తాం. రాష్ట్ర బడ్జెట్, ఎంపీ ల్యాడ్, సిఎస్ఆర్ ద్వారా ఈ 3 అనుసంధానం చేసి తప్పనిసరిగా మేము ఈ యాక్టివిటీ అంటే ఈ భవనాలు కట్టేది మేము త్వరలోనే పూర్తి చేస్తామని గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 10
ప్రభుత్వ పాలిటెక్నిక్స్లో సొంత భవనాలు లేవు అధ్యక్ష. దాంట్లో రెండు భవనాలు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కడతాం ప్రారంభించాం అధ్యక్ష. 5 పాలిటెక్నిక్స్కి ఇప్పటికీ భూములు కేటాయించాం అధ్యక్ష. దాంట్లో చోడవరం, పొన్నూరు, బేతంచెర్ల, మైదుకూరు, గుంతకల్. సో మైదుకూరు ఎమ్మెల్యే గారు అడిగిన దాంట్లో భూములు మనకు కేటాయించాం అధ్యక్ష. 3 పాలిటెక్నిక్స్ ఇప్పటికీ భూమి కూడా కేటాయించలేదు అధ్యక్ష. అది మచిలీపట్నం, కేఆర్పురం, అనపర్తి. సో ముందల ఈ 3టికి భూములు కేటాయించి